యూ కాంట్ రన్ ఫర్ ఎవర్ 1 hour 42 minutes రన్ టైమ్తో అమెజాన్ ప్రైమ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని చూసాక నాకైతే నచ్చలేదు గాయస్. థ్రిల్లింగ్ పాయింట్స్ ఉన్నప్పటికీ చాలా సీన్స్ అయితే లాజిక్ లేకుండా ఉంటాయి. తీసుకున్న పాయింట్ ఇంట్రెస్ట్గా ఉన్నప్పటికీ చాలా సీన్స్ అయితే లాజిక్ లేకుండా ఉంటాయి. ఇంకా అక్కడక్కడ బోరింగ్ కూడా ఉంటుంది. ఇంకా సినిమా ఏంటనేది స్పాయిలర్స్ లేకుండా చెప్తా, ఈ రివ్యూ పూర్తిగా చూడండి. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, మిరిండా అనే అమ్మాయి తన నాన్నతో కలిసి కారులో వెళ్తుంది. ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి వాళ్ళ నాన్న గన్తో షూట్ చేసి చంపేస్తాడు. ఇంకా అసలు ఆ వ్యక్తి ఎవరో, ఎందుకు చంపేశాడు అన్నది ఇంకా స్టోరీ లైన్. ఇంక ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే, ఆ అమ్మాయి వేసుకున్న డ్రెస్ ఎక్స్పోజింగ్ గాను అన్న స్టార్టింగ్ లో కొన్ని లిప్ కిస్లు అండ్ కొంత అడల్ట్ టచ్ కూడా ఉంది. సో ఫ్యామిలీతో చూడలేం. ఇంకా స్టార్టింగ్ పాయింట్ చూసి సినిమా ఏదో ఇంట్రెస్ట్ గా ఉంటది అనుకున్నా, ఇంకా మూవీ ఎల్లు కొద్దు చాలా అంటే చాలా లాజిక్ లేని సీన్లు పెట్టేసి సినిమా ఎందుకు తీసారని ఫీల్ రప్పించారు నాకైతే. ఒకటి కాదు రెండు కాదండి, చాలా లాజిక్ లేని సీన్స్ ఉంటాయి. పారిపోతున్న అమ్మాయి దగ్గర ఫోన్ ఉంటుంది, తరుముతున్న వాడి దగ్గర కూడా ఫోన్ ఉంటుంది. అయినా సరే ఫోన్ ట్రాప్ చేసి పోలీసులు ఏమాత్రం ప్రయత్నించరు. ఇంకా క్లైమాక్స్ కూడా ఒక విధంగా లాజిక్ లేకుండా ఉంటుంది. ఇంకా పోలీసులు ఎందుకున్నట్రా బాబు అనిపించింది నాకు మూవీ అంతా అయిన తర్వాత. మెయిన్ గా కొన్ని సీన్స్ అయితే అర్థం కూడా కావండి. కనిపించిన ప్రతి ఒక్కరిని షూట్ చేస్తూ ఉంటాడు, ఎందుకు చేస్తున్నాడో క్లారిటీ అన్నది లేదు. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే పర్లేదు, అందరూ బాగానే చేశారు. మెయిన్ గా ఆ ఒక్క మీరుండానే ఒక్క అమ్మాయి చుట్టూనే తిరుగుతుంది సినిమా అంతా. ఇంకా సాంగ్స్ అని బీజిఎం విషయానికి వస్తే సాంగ్స్ అయితే ఏమీ లేవు, బీజిఎం అయితే పర్లేదు బానే ఉంది. ఇంకా ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, స్టార్టింగ్ ఒక్క పాయింట్ తప్పించి మిగతా సినిమా అంతా నాకు నచ్చలేదు గాయస్. అసలు ఇలాంటి మూవీస్ ని తెలుగులో ఎందుకు డబ్ చేస్తారా బాబు అనిపించింది నాకైతే. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి జెన్యూన్ రివ్యూలు నేను మీ ముందుకు తీసుకురాగలుగుతాను. ఇంకా మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా జనరల్ మూవీ రేటింగ్ ప్రకారం దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2 and out of 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.